వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా TJS పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. అలాగే NSP గెస్ట్ హౌస్ వెనక భాగంలోని నూర్ రెసిడెన్సీలో తెలంగాణ జనసమితి పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం అధ్యక్షుడు షేక్ సర్దార్ హుసేన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి TJS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ గోపగాని శంకరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఇటీవల మరణించిన వనజీవి దరిపల్లి రామయ్య, CPM రాష్ట్ర నాయకులు బడుగు జీవుల ప్రతినిధి ఎర్రా శ్రీకాంత్, తొలి మలిదశ ఉద్యమకారుల గులాం జాఫర్ మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని, వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తూ ప్రజల కోసం వారి జీవితాలను అంకితం చేసిన యోధులు వారు భౌతికంగా లేకున్నా వారి సేవలు ఎల్లవెల్లలా గుర్తుంటాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ నాగేశ్వరరావు, SK మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. బెల్లంకొండ నాగేశ్వరరావు గారు ఖమ్మం నగర కమిటీ అధ్యక్షులు, SK మహబూబ్ బాషా నగర కమిటీ ప్రధాన కార్యదర్శి. నా పేరు గోపగాని శంకర్రావు, తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, ఖమ్మం జిల్లా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలుసుకునేటువంటి అవకాశం వచ్చింది. ప్రధానంగా మీకు ఒక 4 విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం. నెంబర్ 1, మన పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆపరేషన్ ఖగార్ పేరుతోటి అనేక మందిని వధిస్తుండ్రు కేంద్ర ప్రభుత్వం. ప్రజల రక్తానికి అలవాటు పడి అక్కడ ఖగార్ పేరుతోటి అక్కడున్న ఖనిజ సంపదను కార్పొరేట్ వ్యవస్థకు దోచిపెట్టేందుకు ప్రశ్నించే శక్తులన్నిటిని కూడా నేలకూల్చి హతమార్చి వారిని అడవి నుంచి ఊర్లలకు పంపించేసి అడవులను సొంతం చేసుకోవడం కోసం తరతరాలుగా ఈ దేశానికి మూలవాసులుగా ఉన్న ఆదివాసులు అడవిని, మూగ జీవాలను, వంకలు, ఒర్రెలు, వాగులు నమ్ముకొని జీవిస్తున్నటువంటి వాళ్ళను ప్రకృతి వాళ్ళు ప్రియులైనటువంటి వాళ్ళని అడవి నుంచి తరమడం కోసం ఈ ఆపరేషన్ ఖగార్, నక్సలైట్, మావోయిస్టుల ఏరువేద అనే పేరుతోటి వందలాది మందిని వధిస్తున్నారు. దీన్ని మా పార్టీ పరంగా ఖండిస్తా ఉన్నాం. సత్వరం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆపరేషన్ ఖగార్ నిలుపుదల చేసి వారితోటి భూమి భుక్తి విముక్తి పోరాటాలు జరుగుతున్నాయి కాబట్టి దేశంలో వాటి పరిష్కార దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించాలి తప్ప వ్యక్తులను హతమార్చడం మూలంగా వ్యవస్థ మారుద్దాం అనుకోవడం చాలా తప్పది. వ్యవస్థను మార్చలేదు. వాళ్లకు మీకేం తేడా లేదు. వాళ్ళు వర్గశత్రు నిర్మూలతో బయటకు వెళ్ళారు. మీరు వాళ్ళనే హతమారుస్తుంటే దానివల్ల ఉపయోగం ఏం లేకపోగా మీరు చైతన్యం చేయండి. ప్రభుత్వ పథకాలు వాళ్ళందరికీ అందే విధంగా ప్రయత్నం చేయండి. భూమి సమస్య పరిష్కరించండి. విముక్తి పోరాటాలు జరుగుతున్నాయి. వాటి యొక్క సారం తెలుసుకోకుండా మీరు కేంద్ర ప్రభుత్వం తమ చేతుల్లో అధికారం ఉందని వేలాది మంది మిలిటరీ, బార్డర్ BSF లాంటి వాళ్ళని అక్కడ క్యాంపులు పెట్టి ప్రజలను వేధించడం సరికాదు. ఆదివాసీల క్షేత్రం అడవిని వాళ్ళ సొంతం. ఆట పాట వేట, ఇలా వేట కూడా పోనించలేని పరిస్థితి ఆ ప్రాంతంలో దాపురించింది. కాబట్టి ఆట పాట వేట ఆదివాసుల సొంతం కాబట్టి వాళ్ళ యొక్క ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ బలగాలను సత్వరం ఉపసంహరించుకొని తెలంగాణలో కూడా అనేక ప్రాంతాల్లో చర్ల, వెంకటాపురం, వాజేడు, దుమ్ముగూడెం, మారాయగూడెం అన్ని సరిహద్దు ప్రాంతాల్లో ఈ పెట్టి చాలా ఇబ్బంది పెడతా ఉన్నాం. కాబట్టి పోలీస్ క్యాంపులను ఎత్తివేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 2, ఖమ్మం జిల్లాలోని వెంకటాయపాలెం, ముత్తగూడెం వెంకటాయపాలెం మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పి గత తెలంగాణ జనతా రాష్ట్ర సమితి అధికారం ఉన్నప్పుడే నిర్ణయించారు. దాంతోపాటు సుబ్లేడ్ను కూడా స్వర్గీయ పాత్రికేయుడు, స్వర్గీయ సోయబుల్లా గారి పేరుతోటి సుబ్లేడ్ను కూడా విభజన మండలం చేయాలని, తిరుమలాయపాలెన్ని, ఖమ్మం రూరల్ని బైఫర్కేట్ చేసి పునర్విభజన జరిపి 2 మండలాలు సత్వరం ఏర్పాటు చేయాలని. ఎందుకంటే ప్రభుత్వం జీవో ఇవ్వడానికి సిద్ధపడ్డ తరుణంలో కొంతమంది దుర్మార్గులు నాటి ముఖ్యమంత్రికి తప్పుడు సమాచారం ఇచ్చి ఈ 2 మండలాలు కాకుండా అడ్డుకోవడం జరిగింది. కాబట్టి రెవెన్యూ మంత్రి గారు జిల్లాలో మన జిల్లా వాడే కాబట్టి ఆయన నియోజకవర్గం ఇది, వారు పెద్ద మనసు చేసుకొని 2 మండలాలు వెంటనే ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయం జరిగింది కాబట్టి STCL అధ్యక్షుడు సార్ ఆ గతంలో నిర్ణయం జరిగింది కాబట్టి ఏదో జడ్జిని వేస్తాం, రిటైర్డ్ జడ్జిని కమిషన్ ఇస్తాం అంటే ఇవన్నీ కాదు. ఎన్టీ రామారావు
ప్రజల కోసం పాలన, ప్రజల ముంగిట పాలన పేరుతోటి తాలూకా వ్యవస్థ రద్దు చేసి 85-86 ప్రాంతంలో అన్ని మండలాలు తీసుకొచ్చి ప్రజల ముంగిటికి పాలన అంటున్నారు. ఇలా చాలా గ్రామాలు మినిమం 15 నుంచి 35 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల దూరంలో మండల కేంద్రాలు ఉన్నాయి కాబట్టి పరిపాలన సౌలభ్యం కొరకు సత్వరమైన 2 మండలు ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆల్రెడీ జిల్లా కలెక్టర్, CCLA, చీఫ్ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ అందరూ కూడా గవర్నమెంట్ చెప్పారు ఈ మండలాలు చేయాల్సిన అవసరం ఉంది. పరిపాలన సౌలభ్యం ఈ ప్రాంతం. నా పేరు షేక్ సర్దార్ హుసేన్. నేను తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి నేను TJC స్థాపన నుండి కోదండరాం సార్ నాయకత్వంలోని పనిచేసుకుంటూ వస్తున్నాను. ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాల అనంతరం తెలంగాణ సాధించినాం. తెలంగాణలో సామాజిక న్యాయం జరగాలంటే కోదండరాం సార్ గారి నాయకత్వంలో జరుగుతుందని భావించి సార్ నాయకత్వాన్ని బలపరిచే విధంగా మేము ఈరోజు ఖమ్మం జిల్లాలో పార్టీ ఏర్పాటు. ముఖ్యంగా మీకు ఒకటి చెప్పదలుచుకున్నా, గతంలో వడ్డెబోయిన బాబు అనే వ్యక్తి కోదండరాం సారు 3 వారాల కన్వీనర్ గా, ఎందుకంటే మీ ప్రెస్ వాళ్ళకి ఆయన పంపిస్తుంది కాబట్టి గ్రూపులో చెప్పదలుచుకున్నాం. 3 వారాలు ఆయన్ని కన్వీనర్ గా ఇన్ఛార్జ్ గారు నియమించారు. కానీ ఆయన అదే అదునుగా పార్టీని డెవలప్ చేయకుండా కన్వీనర్ అని ఇంకా చెప్పుకుంటాడు. మా పార్టీ తరఫున ఇదే ఈ లెటర్ ఆయన్ని అపాయింట్మెంట్ 3 వారాలుగా చేశారు. ఇది మీ ప్రెస్ వాళ్ళందరికి ఇస్తాం. దయచేసి ఆయన కన్వీనర్ అని మీకు ఇస్తే మీరు దయచేసి మాకు న్యాయాన్ని ఎలక్ట్ చేశారు. 3 వారాలుగా ఆయన సెలెక్ట్ చేశారు. మేము 150-200 మంది సభ్యులతో సెలక్షన్ కమిటీని, జిల్లా కమిటీని, మండలాలని 14 మండలాలని వేసుకున్నాం. ఇక మిగిలిన మండలాలను కూడా త్వరలో పూర్తి చేస్తాం. మొన్న జరిగిన కార్యవర్గ సమావేశంలో కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టినాం. వనజీవి రామయ్యకి సంతాపం తెలిపినాం. గులాం నబీ అలాగే మైనార్టీ నాయకులు అఫ్జల్ గారికి సంతాపం తెలిపినాం. వక్స్ గారికి వక్స్ సవరణ బిల్లుకి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నాం. అలాగే పార్టీలో అన్ని గ్రామాలను పటిష్టపరచు, మండలాల్ని పార్టీని బలపరిచే విధంగా కృషి చేయాలని అందరం తీర్మానం చేసుకున్నాం. ఇది మీరు ఇంతటితో కన్వీనర్ అని ఎవరన్నా చెప్తే మీరు రాయొద్దని. 2 కమిటీలు ఉండవు, ఏదైనా ఒక కమిటీ. కోదండరాం సార్ కూడా చెప్పినాం. కోదండరాం సార్ కూడా మీటింగ్లు పెట్టుకోమన్నారు. స్టేట్ కమిటీకి తెలియజేసినాం. దయచేసి మీరు ఎవరు రాయొద్దు. ఈ పత్రికా ప్రకటన దీని గురించే మేము ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ జనసమితి ఖమ్మం నగర అధ్యక్షుడిగా కొనసాగుతున్నా కాబట్టి ఈ సందర్భంగా పద్మశ్రీ శ్రీ దరిపల్లి రామయ్య గారికి, ఎర్రా శ్రీకాంత్ గారికి, గులాం జాఫర్ గారికి వారికి సంతాపం ప్రకటిస్తూ ఈ యొక్క తెలంగాణ జనసమితి ఏర్పడిన నాటి నుంచి పార్టీ కోసం అనేక విధాలుగా కష్టపడుతూ పార్టీని మా శాయశక్తుల ముందు తీసుకెళ్తున్నాం. కాబట్టి తెలంగాణ జనసమితి గత ఎన్నికల్లో పొత్తు భాగంగా కాంగ్రెస్లో పొత్తు భాగంగా కోదండరాం సార్కి ఎమ్మెల్సీ ఇచ్చారు. కాబట్టి దాంట్లోనే ఎమ్మెల్సీ గారికి మళ్ళీ కోదండరాం గారికి మంత్రి పదవి ఇచ్చి వారికి విద్యాశాఖ మంత్రిగా క్యాబినెట్లో బెర్త్ కేటాయించి వారికి తగిన గుర్తింపు ఇవ్వాలని తెలంగాణ సాధకుడిగా వారిని గౌరవించాలని కోరుకుంటున్నాం. అలాగే రేషన్ కార్డు పంపిణీలో, ఇందిరమిల్లలో ఎలాంటి అవతాపం జరగకుండా పారదర్శకతతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలని, నిజమైన బడుగు బలైన వాళ్ళు పేదలకే ఈ యొక్క స్కీమ్ అందాలని ప్రభుత్వానికి సూచన చేస్తున్నాం. అలాగే ఈ యొక్క తెలంగాణ జనసమితి మే మొదటి వారంలో కోదండరాం గారు వస్తున్నారు. మొదటి వారం డేటింగ్కి అనౌన్స్ చేస్తాం మేము. కాబట్టి ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. ఈ యొక్క బహిరంగ సభను కూడా పార్టీ శ్రేణులు, ప్రజలు, తెలంగాణ జనసమితి సానుభూతి పరులు అందరూ, మేధావులు అందరూ జయప్రదం చేస్తూ కూర్చున్నాం. ఖమ్మం నగర జిల్లా సెక్రటరీ కోదండరాం వ్యాఖ్యానంలో పనిచేస్తున్నాం. లోకల్లో కొన్ని పనులు ఉన్నాయి. తర్వాత కోదండరాం గారు ప్రభుత్వాలు వస్తాను చేరికలు కూడా ఉంటాయి. 60 కార్పొరేట్లో మా చేరికలు చేస్తున్నాం. ఈ రోజు సమావేశంలో ఒక విషయం చెప్పదలుచుకున్నాను.
ఏఎన్సీ ప్రాంతాల్లో ఏదైతే ఉన్నాయో వెనుకబడిన ప్రాంతాలు అయితే ఉన్నాయో వాళ్ళకి అభివృద్ధి కోసం ఐటీడీ కావచ్చు, మీరు ఇతర సంస్థల ద్వారా అభివృద్ధి కార్యక్రమం చేయాలని ఉద్దేశం. జీవో నెంబర్ 3 అనేది ఇంప్లిమెంట్ చేయకుండా నిరుద్యోగులకు చాలా ఇబ్బంది కలిగిస్తుందండి. ఇంకోటి బ్యాక్లాగ్ పోస్టులు కొన్ని ఉన్నాయి. ఐటీడీ కింద ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటిని బ్యాక్లాగ్ పోస్టుల ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలని కోరుకుంటామండి. ఏజెన్సీ ప్రాంతంలో కొంతమంది లేఅవుట్స్ తీసుకోకుండా 1/70 యాక్ట్ ఉన్న గ్రామాల్లో కావచ్చు, ఏరియాలో కావచ్చు, మండలంలో కావచ్చు, అభివృద్ధి కొంతమంది లేఅవుట్ చేస్తారు. సో దీని మీద పార్టీ తరఫున ఒక మెమోరియల్ అది తయారు చేసి మేము ఇవ్వాలనుకుంటున్నాం. सब्सक्राइब చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.